వినాలని ఆశ, ఇంకా వినాలని తాపత్రయం. అప్పుడు పరమాత్మ యొక్క నిత్య లీలా విభూతులు చెప్తున్నారు ఆయన. అలా 5 మగపిల్లలు పుట్టి వాళ్ళు నరకం చూపిస్తుంటే మోక్షలక్ష్మి స్వరూపంలో రుక్మిణి బాల ఇంట్లో పుట్టిందయ్యా. ఈ కుమార్తె వల్ల కలిగే దుఃఖం అంతా ఆ కుమార్తెను చూసి మర్చిపోతున్నారు భీష్మక మహారాజు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతున్నది. ఎలా పెరిగి పెద్దదవుతున్నదో చెప్పారు నారాయణదాస్ గారు. ఇక్కడ భాగవతాన్ని చాలా భావగతంగా అవలోకనం చేసి నారాయణదాస్ గారు రుక్మిణీ కళ్యాణం రాశారు. దాసుగారి కాలంలో ఒక పెద్ద పండితుడు భాగవతం రాశాడు. ఆయన కూడా రాసి నారాయణదాస్ గారి దగ్గరికి వెళ్ళాక నేను కూడా భాగవతం రాశానంటే నారాయణదాస్ గారికి పిచ్చి కోపం వచ్చింది. ఏమన్నా అంటే వాడు ఫీల్ అవుతాడని సరే పుస్తకం దే అన్నారు. వాడు పుస్తకం ఇస్తే తీసుకో అన్నాడు. ఏం రెస్పాన్స్ లేదు, రిప్లై లేదు. ఏమి మాటే లేదే, మీరు ఏం మాట్లాడితే ఎందుకలా తిట్టాడు అని అడిగారు. కోటన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించిన తర్వాత మళ్ళా భాగవతం ముట్టుకోవటంలో నీ చేతగాంతరాన్ని నాకు తెలిసింది. నువ్వు ఇంత చదవటాన్ని అర్థం అవుతాను